అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా ఉండాలని కోరుకుంటూ రండి. ఈరోజు చాలా సింపుల్గా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చట్నీ అంటే కోకోనట్ చట్నీ కాదు, పుదీనా చట్నీ కాదు, ఆనియన్ చట్నీ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్ ఇక్కడ బ్యాడికి మిరపకాయ అండ్ నార్మల్ మిరపకాయ తీసుకున్నా. రెండే మిరపకాయలు తీసుకున్నా. చూడండి, ఇది ఒక 3 to 4 బ్యాడికి మెణసినకాయ తీసుకున్నా. ఒక 3 to 4 ఇలా వెల్లుల్లి రెప్పలు తీసుకోండి. కొంచెం చిన్న సైజు చిన్న కప్ సైజ్ అంతా కోకోనట్ తీసుకున్నా. ఇంతే అండి. 1 2 3 4 ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చాలా సింపుల్ అండ్ టేస్టీ చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. కడాయి పెట్టుకుందాం. కొంచెంగా ఒక 2 స్పూన్ ఇంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ మనం పెట్టుకున్న ఇవన్నిటిని వేసేసుకుందాం ఆయిల్లోకి. చాలా ఈజీ ఫ్రెండ్స్, క్విక్గా అయిపోతుంది. దీనికి చింతపండు కావాలనుకుంటే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు. కొంతమందికి చట్నీ కొంచెం పులుపుగా ఉంటే ఇష్టం అవుతుంది కదా, కొంచెం చింతపండు వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. కొంతమందికి అయితే పులుపుదనం ఇష్టం ఉండదు, కాబట్టి చింతపండు కంప్లీట్గా ఆప్షనల్. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దు. నేను కూడా కొద్దిగా వేస్తాను అండి. కడిగి వేస్తున్నా. ఎంత వేస్తున్నా చూడండి, అంతే. ఈ ఫ్రై అయ్యేదానికి వేస్తాం కదా, ఇందులోనే వేసేసుకోవచ్చు. రోజు ఒకేలా కోకోనట్ చట్నీ, పుదీనా చట్నీ ఒకేలా తినడం బోర్ అవుతుంది కదా ఫ్రెండ్స్. కాస్త డిఫరెంట్గా ఆనియన్ చట్నీ. ఇందులో టొమాటో, కొత్తిమీర ఏది అక్కర్లేదు. ఇంతే. 4 to 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. సడన్గా ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా వచ్చేస్తే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఒక్కటే గడ్డ ఆనియన్ ఒక్కటే వేసా, కొద్దిగా కోకోనట్ వేసా, అంతే. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రై అవుతుంది, అవని మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రై అవుతుంటే కోకోనట్, చిల్లీస్, ఆనియన్ అన్నీ కలిసి, గార్లిక్ అన్నీ కలిసి మంచిగా స్మెల్ వస్తుంది. మంచి అరోమా. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. 2 minutes అంతే ఫ్రెండ్స్. 2 minutesలో అయిపోతుంది ఇది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కాస్త దీన్ని చల్లారనిద్దాం. ఇది తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఆలోపు మనం దోశలు వేసేసుకుందాం. తవా పెట్టుకుందాం. దోశ బ్యాటర్కు కాస్త ఉప్పు వేసి ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. చూడండి, దోశ బ్యాటర్ రెడీ. మిక్సీ పట్టుకుందాం చట్నీ. కాస్త ఉప్పు వేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకుందాం. దీనికి కాస్త పోపు పెట్టుకుందాం రండి. ఇందులోనే నేను పోపు వేసుకుంటాను అండి. చట్నీ, సాంబార్ అన్నిటికీ ఇది వేసి 1 or 2 స్పూన్ ఆయిల్, కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది, చాలండి. ఆయిల్ కాస్త వేడెక్కని దోశ వేసుకుందామండి. ఫస్ట్ మొదటి దోశ కదా, ఎలా వస్తుందో ఏమో తెలీదు, అందుకని ఫస్ట్ దోశ సెట్ దోశ వేసుకుందాం ఇలా. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు, పోపు దినుసులు, కావాలనుకుంటే కంప్లీట్గా ఆప్షనల్. ఒకటి మిరపకాయ వేసుకోవచ్చండి, ఎండు మిరపకాయ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
కరివేపాకు వేసుకోవచ్చండి. కరివేపాకు లేదు, అందుకని వేయలేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కాస్త ఆయిల్ వేసి తీద్దాం. వావ్, వచ్చేస్తుందండి. సాఫ్ట్గా వస్తుంది దోశ. చూడండి, ఫస్ట్ దోశ కదా, కాస్త అంత కలర్ అంత రాదు. ఒకటి వేసిన తర్వాత మిగతావన్నీ నీట్గా వస్తుందండి. పోపుని చట్నీలో వేసేసుకుందాం. యమ్మీ. చూడండి ఎంత త్వరగా తక్కువ ఇంగ్రీడియంట్స్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్దీ చట్నీ. ఇది దోశ, ఇడ్లీ, చపాతీ, సమ్టైమ్స్ రైస్లో కూడా తినొచ్చండి, బాగానే ఉంటుంది. చూడండి, దోశ అయింది. ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకో దోశ వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాస్త పెద్దగానే వేసా దోశ. లిడ్ క్లోజ్ చేసేద్దాం. లిడ్ తీసి కాస్త ఆయిల్ వేసుకుందాం. చూద్దాం ఈ దోశ ఎలా వస్తుందో. వావ్, బాగా వచ్చింది. ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. కొంతమందికి నెయ్యి కూడా వేసుకుంటారు. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. దోశ రెడీ అయిందండి. చూడండి, రెడీ అయింది కదా. చూడండి, ఇప్పుడు చట్నీ వేసుకుని టేస్ట్ చూద్దాం ఎలా ఉందని. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే బ్యాడిగి మెంషన్కాయ వేసాం కదా, కలర్ చాలా బాగా వచ్చింది. ఒక స్పూన్ వేసుకుందాం. కారానికి తగ్గట్టు మీరు మిరపకాయ యాడ్ చేసుకోవచ్చండి. కొంతమందికి అంత కారం ఇష్టం ఉండదు, వాళ్ళు 2 నుంచి 3 మిరపకాయలు వేసుకుంటే చాలు. కారం మిరపకాయలు. కారం ఎక్కువగా కావాలంటే మీరు ఇంకొద్దిగా ఇంకొక 2-3 యాడ్ చేసేసుకోవచ్చు. మరి టేస్ట్ చేసేద్దామా? చూడాలంటే చూస్తుంటే తినాలనిపిస్తుంది. చూడండి, ఆ పోపు పెట్టుకున్నాం కదా, అదంతా పంటికి తగులుతుంది. ఊరికే చెప్పటం కాదండి, రియల్గా నిజంగా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇది మసాలా హడావిడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా, క్విక్గా అండ్ హెల్తీగా చేసుకునే డిష్ అండి. ఎందుకు మీరు ట్రై చేయకూడదు? ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ట్రై చేయండి. ఈ డిష్ చాలా చాలా అంటే చాలా ఈజీ అండ్ మంచి హెల్తీ రెసిపీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.